చిన్న వర్తమానం, స్వీట్ అండ్ షార్ట్ వర్తమానం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. తలలు పైకెత్తాలి. యేసుక్రీస్తును గూర్చి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి ప్రవచించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు జననం అది శ్రేష్టమైనది, విలువైనది, అమూల్యమైనది, అది గొప్ప సంభవమై ఉన్నది, చాలా విలువైనది. యేసుక్రీస్తు యొక్క జననం కాలాన్ని 2 భాగాలుగా విభజించింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు యొక్క శకం. ఈ సంవత్సరం క్రిస్మస్ పాటలో కూడా ప్రవచించినారు ప్రవక్తలు, కాలము 2గా విడిపోయింది అని. క్రీస్తు పూర్వము, క్రీస్తు యొక్క శకం. ఎవరైనా సరే, ఎంతటి మేధావులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా ప్రతి నోట కూడా దేవుని వాక్యం అంటుంది, ప్రతి నోరు కూడా యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి అని. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలియకుండానే పలికే మాట క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే యేసుక్రీస్తు శక పురుషుడు. యేసుక్రీస్తు ఒక శకాన్ని స్థాపించిన దేవుడు. అందుకని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఖచ్చితంగా మనమందరము కూడా నొక్కి ఒక్కానించి చెప్పవలసిన మాట, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన ఏకైక దేవుడు. గట్టిగా చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. ఇప్పుడు మనమంతా క్రీస్తు పూర్వములో లేము, మనమందరము కూడా క్రీస్తు యొక్క శకములో ఉన్నాం. అందుకని మీరందరూ ముక్త కంఠముతో చెప్పాల్సిన మాట, యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఇవ్వబడ్డాయి. చాలా పేర్లు, చాలా నామములు కలిగిన వాడు. కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో యేసుక్రీస్తును గూర్చి ఒక 5 పేర్లు ఇవ్వబడ్డాయి. ఎన్ని పేర్లండి? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఎన్ని పేర్లు? ఒకసారి పలకండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. 5 పేర్లు. ఎన్ని పేర్లు? 5 పేర్లు. ప్రతి పేరు కూడా అర్థవంతంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకరముగా ఉంది. మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చే పేర్లు. జాగ్రత్తగా వినాలి. ఆ ప్రతి పేరు కూడా మనకి ఆశీర్వాదాన్ని కలుగు చేసే పేరు, ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టే నామాలు. ప్రవక్త అంటాడు, విశేషమైనది మనందరికీ అనుగ్రహింపబడి ఉన్నది అంటాడు. అది చాలా విశేషం, అది చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది,
విశేషమైనది మనందరికీ అనుగ్రహింపబడి ఉన్నది అంటాడు. ఈ విశేషమైనది లోకములో ఎవరికి అనుగ్రహించబడింది, ఎవరికి ఆయన ఇచ్చాడు అని వాక్యాన్ని అడిగితే, ఈ విశేషమైనది ఎవరికి అనుగ్రహించబడింది? పిన్నలకి, పెద్దలకి, ఆత్మీయులకి, ఆత్మీయత లేని వారికి, విద్యావంతులకి, విద్య విహీనులకి, గనులకి, గణహీనులకి, ప్రతి ఒక్కరికి విశేషమైనది అనుగ్రహించబడి ఉన్నది. ఈ విశేషమైనది ఏమిటి అంటే, యేసుక్రీస్తు మనందరికీ కుమారునిగా అనుగ్రహించబడటమే. గట్టిగా చప్పట్లు కొట్ట ఒకసారి, సంతోషం కొట్టాలి. ఈ విశేషమైనది ఏమిటి? యేసుక్రీస్తు మనందరికీ కుమారునిగా అనుగ్రహించబడటమే విశేషము. ఇప్పుడు ఈ వాక్యంలో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని ఉంది. మనందరికీ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు ఎవరి కుమారుడు? దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే, ఆయన మరియ కుమారుడు అని కానీ, యోసేపు కుమారుడు అని కానీ, వడ్రంగి వాని కుమారుడు అని కానీ బైబిల్ చెప్పట్లేదు. చాలామంది చెప్పే మాట, యేసుక్రీస్తు మరియ కుమారుడు, యేసుక్రీస్తు యోసేపు కుమారుడు, యేసుక్రీస్తు వడ్రంగి వాని కుమారుడు అని. కానీ దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటి? ఆయన మరియ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, వడ్రంగి వాని కుమారుడు కాదు. ఆయన ఎవరు? చదవండి, లూకా సువార్తమానం 1వ అధ్యాయం 32వ వాక్యం. లూకా 1వ అధ్యాయం 32వ వాక్యం. ఆయన సర్వోన్నతుని కుమారుడు. తల పైకెత్తాలి. యేసుక్రీస్తు ఎవరండి? సర్వోన్నతుని కుమారుడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోగణుడు, ఆయన మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు. ఆయన గురించి వాక్యం అంటుంది, ఆయన సర్వోన్నతుని కుమారుడు. లూకా సువార్తమానం 22వ అధ్యాయం 69వ వాక్యం. లూకా సువార్తమానం 22వ అధ్యాయం 69వ వాక్యం. మనుష్య కుమారుడు. తలలు పైకెత్తాలి. మొదట సర్వోన్నతుని కుమారుడు, రెండవదిగా మనుష్య కుమారుడు, మూడవది దైవ కుమారుడు. అందరు చెప్పండి. ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, 3 ఆయన దైవ కుమారుడు. దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు ఈ కుమారుడు, ఈ సర్వోన్నతుని కుమారుడు, ఈ మనుష్య కుమారుడు, ఈ దైవ కుమారుడు నీ ఇంటిలో ఉండాలి అనుకుంటున్నాడు, నీ సంఘములో ఉండాలి అనుకుంటున్నాడు, నీ హృదయములో ఉండాలి అనుకుంటున్నాడు, నీ వీధిలో ఉండాలి అనుకుంటున్నాడు, నీ ప్రాంతములో ఉండాలి అనుకుంటున్నాడు. ఆయన నీ ఇంటిలో ఉంటే కలిగే ఆశీర్వాదం ఏమిటి? వాస్తవంగా మీ ఇంట్లో కుమారుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు సంతానమే లేక ఉండొచ్చు. అయితే చాలామంది చెప్పే మాట, మా ఇంట్లో కుమారుడు లేడు కదా, నాకు సంతానమే లేదు కదా అంటే, దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తే నీకు ఒక కుమారునిగా అనుగ్రహించబడ్డాడు. నీ ఇంటికి, నీ జీవితానికి యేసుక్రీస్తు ఒక కుమారునిగా ఇవ్వబడ్డాడు.
ఆయన నీవు కుమారునిగా కలిగి ఉన్నావు. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు కుమారుని స్వభావాన్ని ధరించుకొని నీ ఇంటిలో నివాసము చేయునుగాక. గట్టిగా చెప్పాలి, చేతులు లేగవట్లే. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అంటారు, ఈ కుమారుడు మా ఇంటిలో ఉంటే ఫుడ్ ఎలా, నీరెలా, వస్త్రం ఎలా అని. ఈ కుమారుడు నీ ఇంటిలో ఉంటే ఆయనకి భోజనం అక్కర్లేదు, ఆయనకి పానీయము అక్కర్లేదు, ఆయనకి వస్త్రాలు అక్కర్లేదు. ఇప్పుడు నీవు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కుమారునిగా నీ ఇంటిలోనే ఉంటాడు, కుమారునిగా నీ జీవితంలో ఉంటాడు, కుమారునిగా నీ సంఘములో ఉంటాడు, కుమారునిగా నీ వ్యాపారములో ఉంటాడు, కుమారునిగా నీ చదువులో ఉంటాడు, కుమారునిగా ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కలిగే ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది, హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివాసము చెయ్యడు. హస్తకృత్యములైన వాటి అక్కర యేసుకు అక్కరలేదు. ఓ తండ్రి ఉన్నాడు, తనకి కుమారుడు లేకపోతే ఒక అనాథ బాలుని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని పెంచుకున్నాడు. ఆ అనాథ బాలుడు పెరిగి పెద్దవాడై త్రాగుబోతుగా మారి ప్రతిరోజు కూడా ఆ తండ్రిని కొడుతున్నాడు, ప్రతిరోజు ఆ తండ్రిని తిడుతున్నాడు. ఆ తండ్రికి అనిపించింది, నాకు కుమారుడు లేడు అని ఒక అనాథ బాలుని తెచ్చుకొని పెంచి పెద్ద చేస్తే ప్రతిరోజు నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు, ఆనందం లేకుండా చేస్తున్నాడు. అనవసరంగా తెచ్చుకొని పెంచుకున్నానే, ఇది నా కర్మ, ఇది నా తలరాత, ఇతను ఎందుకు తెచ్చుకున్నాను అని ఆ కుమారుని బట్టి ఆ తండ్రి ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉన్నాడు. నీ ఇంటిలో ఉన్న కుమారుడు, నీ జీవితంలో ఉన్న కుమారుడు, నీ జీవితంలో అనుగ్రహించబడిన కుమారుడు ఎటువంటి కుమారుడు అని వాక్యాన్ని అడిగితే వాక్యం ఈ రీతిగా చెబుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. అక్కడ ఒక మాట ఉందండి, దేవుడు ప్రేమస్వరూపి. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. నీకు అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు అంటే ఆయన ప్రేమస్వరూపి. ఆయన నిత్యము నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమిస్తూనే ఉన్నాడట. ఎప్పటి వరకు? అంతము వరకు, ముదిమి వచ్చునంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కరుణ చూపే విషయంలో మార్పు ఉండదు, ఆయన జాలి చూపే విషయంలో మార్పు పొరపాటున ఉండదు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఈ కుమారుని గురించి వాక్యాన్ని అడిగితే ఆ ప్రేమస్వరూపి, ఆ ప్రేమైన దేవుడు దీన మనస్సు కలిగిన వాడు. ఏ మనసు అండి? దీన మనస్సు కలిగిన వాడు. ఆయనలో సాత్వికత అనేది ఉంది. సాత్వికమైన మనసు, దీన మనసు ఇవన్నీ కలిగి ఆ రాజు మీ యొద్దకే దిగి వచ్చి ఉన్నాడు. నీ ఇంటి లోపలికి దిగి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో అడుగు పెట్టి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను నీ ఇంటిలో ఉంటే నీకు విశ్రాంతి కలుగుతుంది. నేను నీ జీవితంలో ఉంటే నీకు ప్రతి నిత్యము కూడా బలమున మాత్రమే కలుగు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ కుమారుని మూలంగా కలిగే
ఆశీర్వాదం ఏమిటో ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. యోహాను సువర్తమానం 5వ అధ్యాయం 26వ వాక్యం. ఈ కుమారుడు నీకు జీవము నిచ్చును. తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గల వాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గల వాడై ఉండుటకు అధికారము అనుగ్రహించెను. తలలు పైకెత్తాలి. ఈ కుమారుణ్ణి మనము కలిగి ఉంటే, సంఘములో కుమారుడైన యేసయ్య ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో కుమారుడు అనబడిన యేసుక్రీస్తు ఉంటే, నీ ఇంటిలో యేసుక్రీస్తు ఉంటే, ఈ కుమారుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? వాక్యం అంటుంది, ఈ కుమారుడు నీకు జీవమును ఇచ్చును. వెండి బంగారాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, అంతస్తులు కాదు, మేడమిద్దెలు కాదు, 10 ఎకరాల పొలం కాదు. ఈ కుమారుణ్ణి మనం కలిగి ఉంటే, ఈ కుమారుడు మనకిచ్చే ఆశీర్వాదం, మీ అందరికీ కావలసిన జీవాన్ని ఆయన మీకు ఇస్తాడు. కుమారుని గురించి వాక్యం అంటుంది, ఆయన తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. జీవాధిపతి, ఆయనలో జీవముంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయనలో జీవముంది. ఇప్పుడు ఆ జీవాన్ని మనుషులందరికీ ఆయన ఇచ్చుట కొరకే కుమారునిగా దిగి వచ్చాడు. కుమారుడు ఎవరు? జీవాధిపతి. కుమారుడు ఎవరు? జీవము కలిగిన వాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా నా జీవాన్ని ఇవ్వాలని, నా జీవముతో నింపాలని నేను కుమారునిగా దిగి వచ్చాను. ఎక్కడికి దిగి వచ్చాడు? ఏ చోటికి దిగి వచ్చాడు? మహిమాస్వరూపి ఆయన మట్టి మనుష్యుల మధ్యలోకి దిగి వచ్చాడు. కోట్లాను కోట్ల దేవుని దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడే దేవుడు మట్టి మనుష్యుల మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే, ఈ జీవము గల కుమారుడు ప్రతి నిత్యము కూడా నీతో ఉండాలని, నీ ఇంటిలో ఉండాలని, నీ సంఘములో ఉండాలని, నీవు ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన నీతో ఉండాలని ఆయన మన యొద్దకు దిగి వచ్చాడు. ఆయన ఉన్న చోట ఏముంటుంది అంటే జీవం, మరణము కాదు. ఆయన ఉన్న చోట జీవం మాత్రమే ఉంటుంది. ఆయన ఉన్న చోట జీవపు వాసన ఉంటుంది, మరణపు వాసన కాదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం గమనించి చూస్తే, వ్యాధుల మూలంగా, రోగాల మూలంగా, బలహీనతల మూలంగా వారిలో మరణము ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు ఎవరివి? మృతుడవే. నీవు జీవిస్తున్నావు కానీ రోగం మూలంగా, వ్యాధుల మూలంగా, జబ్బుల మూలంగా, సమస్యల మూలంగా నీ జీవితంలో మరణము అనేది ఏలుబడి చేస్తుంది. శాపము అనేది ఏలుబడి చేస్తుంది. ఈ కుమారుడు ఉన్న చోట అక్కడ మరణము తొలగిపోతుంది. ఆ చోట జీవం మాత్రమే కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. యోహాను సువర్తమానం 5వ అధ్యాయం 40వ వాక్యం. మీకు జీవము కలుగునట్లు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వాక్యం.
దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. యేసయ్య పిలుస్తున్నాడు, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, యేసు యొద్దకు రండి, నా యొద్దకు రానిమ్ము. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానివ్వండి. యేసు కూడా పిలుస్తున్నాడు, దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు సమృద్ధి జీవమును కలుగు చేస్తాను. ఆయన ఎందుకు వచ్చాడు? నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని కలుగు చేస్తాను. అది సమృద్ధి జీవం. నా గొర్రెల్ని, నా పిల్లల్ని నేను సమృద్ధి జీవముతో నింపుతాను. ఆ జీవం, ఆ నిత్య జీవం నీ జీవితంలో సమృద్ధిగా కలిగి ఉండాలి. మట్టితో మనిషిని తయారు చేశాడు. ఆ మనిషిని దగ్గరగా తీసుకొని అతని నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా మనిషి నరుడు జీవాత్మాయను. ఏమయ్యాడు? మట్టితో చేసి ఒక స్వారూప్యాన్ని ఆయన కలుగు చేసి, ఆయన పోలికగా ఆయన స్వారూప్యములో ఒక మనిషిని తయారు చేసి నాసిక రంధ్రములో ఆయన జీవాన్ని ఊదాడు. ఆయన జీవం ఒక మనిషిని మనిషిగా మార్చింది. ఆయన జీవం ఒక మనిషికి మానవత్వాన్ని తెచ్చిపెట్టింది. ఆయన జీవం ఒక మనిషి జీవితాన్ని సుగుణాలు కలిగిన వ్యక్తిగా మార్చింది. ఆయన జీవం ఒక మనిషి జీవితాన్ని మంచితనాన్ని తెచ్చిపెట్టింది, మాధుర్యముగా మార్చింది. దేవుని వాక్యం అంటుంది, నా దగ్గర సమృద్ధిగా జీవం ఉంది, నేను కుమారునిగా అడుగు పెట్టాను, నా జీవాన్ని నీవు పొందాలి, నా జీవమును మీరు పొందుకోవాలి. ఒక అబ్బాయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి నేను వారసునిగా మారాలి అంటే ఏం చేయాలి అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన మాట, ఓసి ఇంతేనా, చిన్నప్పటి నుంచి నేను భక్తి మార్గంలో ఉన్నాను, సన్మార్గంలో నడుస్తున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నీతిగా జీవిస్తున్నాను, నాకు అన్నీ తెలుసు అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు పరిపూర్ణుడవు కావాలి అంటే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు. ఏమన్నాడు? నీలో ఇంకా సంపూర్ణత అనేది రాలేదు, పరిపూర్ణత అనేది రాలేదు. అదేంటి బాబు, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, రక్షకుని జన్మస్థలమా అన్నాను కదా, ఇంకా అందాల తార అరుదించే, ఇక్కడ తార ఉన్నా లేకపోయినా చింత లేదు కానీ పాడాం, బాసిల్లేను సిలువలను పాడుతున్నాం, ఇన్ని పాటలు పాడుతున్నా ఇంకా నా జీవితంలో కొదువ ఏమిటి? కొదువే లేదు కదా. టోటల్గా పర్ఫెక్ట్, నో డిఫెక్ట్, ఆల్వేస్ పర్ఫెక్ట్ అండి. ఎఫెక్ట్ ఎక్కడుంది? డిఫెక్ట్ ఎక్కడుంది? యేసు ప్రభు చెప్పిన మాట, నీకు కలిగినదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటకి ముఖమును చిన్నబుచ్చుకొని ఏం చేసుకొని, ఆ క్రిస్మస్ పండుగలో కూడా కొందరికి కళ ఉండదు, కాంతులు ఉండవు, తారజువల్లాగా ఉండరు,
తారజువ వెలిగి ఆరిపోయిన తర్వాత ఉంటుందే కర్రగా, అట్లా ఉంటారన్నమాట కొందరి జీవితంలో. ఆ సంతోషము ఆనందం ఏమి ఉండదు. ముఖమును చిన్నబుచ్చుకొని మరి ఎన్నడూ కూడా యేసు ప్రభుని వెంబడించకుండా వెళ్ళిపోయాడు. జీవం లేదు, నిత్య జీవాన్ని పొందలేకపోయాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో కుమారుడు నీతో నాతో మనందరితో చెబుతున్న మాట, నా జీవాన్ని నీవు పొందాలి, నా జీవమును పొందుకొని నీవు బయలుదేరి వెళ్ళాలి. పొందాలి అంటే యేసు నీతో ఉన్న సంగతి నీవు ఎరగాలి, నీవు గ్రహించాలి, నువ్వు గుర్తించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన జీవం ఒక్కొక్కరిలో క్రియ చేయునుగాక, కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఒకవేళ మరణము అనేది కిటికీలు ఎక్కుతూ నీ ఇంటి లోపలికి వస్తుందేమో, మరణము అనేది గుమ్మముల గుండా లోపలికి రావాలని ట్రై చేస్తుందేమో. దేవుని వాక్యం అంటుంది, నీ ఇంటిలో ఉన్న మరణమైన, నీ జీవితంలో ఉన్న మరణమైన, నేను నీ ఇంటిలో ఉంటే, నేను నీ సంఘములో ఉంటే ఏ మరణము కూడా నీ మీద ఏలుబడి చేయలేదు. మరణము కూడా 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి యేసు నామములో. ఈ మధ్యకాలం అబ్రహాం పాస్టర్ గారు కూడా చెప్పారు, ఏయ్ మరణమా కూర్చో అంటే అక్కడ కూర్చోవాలి. ఈ సంవత్సరాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయముతో వణుకుతో మన భక్తిని మనం కాపాడుకోవాలి. ప్రభు యొక్క జీవాన్ని మనం పొందుకోవాలి. ఈ జీవాన్ని పొందుకున్న ప్రతి మనిషి కూడా నూతన సంవత్సరంలో సంతోషంగా అడుగు పెట్టుదురుగాక. ఆమేన్.